కృతయుగంలో ఒకవైపు దేవతలు రాక్షసులతో యుద్ధం చేస్తున్నారు. దేవతలు రాక్షసుల మీద, రాముడు రావణాసురుడి మీద గెలిచారు. We have to welcome them. So coming to movie చాలా బాగుంది. మీరు ఆల్రెడీ టీజర్ ట్రైలర్ చూసారు. అందులో మీరు కీర్తి తల్లి అంటే ట్రైన్ పుత్తూరులో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు అందరూ పుత్తూరు వెళ్ళి చూడొచ్చు, లేదా పుత్తూరు వెళ్ళి చూడొచ్చు. ఖచ్చితంగా మీరు అందరూ ఫ్రైడే సార్ని రిపోర్ట్ చేస్తాం. ఏం ఎగ్జామ్స్ లేదంటే కొంచెం లీవ్ ఇవ్వమని చెప్పి ఎలాంటి కమ్యూనికేషన్ లాస్ట్ 10 years 2 years జస్ట్ ఇమాజిన్ 100 మంది ఒకేసారి పరిగెట్టుకుంటూ వస్తే ఎలా ఉంటాయి. ఒక 1000 మెంబర్స్ ఒకేసారి నడుస్తుంటే ఆ హార్ట్ బీట్ మీ అయిపోతే ఇట్లా రెజనేట్ అవుతుంది. ఇదే ఎనర్జీ స్టార్టింగ్ పాయింట్ మా సినిమాకి హైడ్ కి. సో దిస్ ఇస్ ద ఎనర్జీ దట్ వీ నీడెడ్. అందుకే ప్రాబ్లీ స్టార్ట్ అయ్యాం. మెయిన్లీ తిరుపతిలో ఇద్దరికి ఐఎమ్ వెరీ హ్యాపీ. టూ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఇస్ ఫ్రమ్ తిరుపతి. సో ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ జయ పంపిస్తాను. When we acting in a very big film is game changer. Actually, I have this one. So, I think is directed by Bhattacharya Gurana. I can hear ఇప్పుడు చేయగలిగి మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ అన్నమాట. నేను ఎక్కడున్నానంటే అభిప్రాయం ఉంటే ఆయన is my next bench movie.
one of the best films. నేను ప్రొడ్యూస్ చేసినట్లో you know my films, right? ఏదైనా చూసారు అందరూ? I think థ్రిల్లర్స్ లో ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ లా చేయాలి. అలా చేయాలి అంటే వీ షుడ్ డూ సంథింగ్ వెరీ డిఫరెంట్. లైక్ మీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఏదైనా డిఫరెంట్ చేద్దాం అనుకుంటారు కదా, అట్లా మేము కూడా ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్ చేయాలనుకున్నాను. దెన్ వి యూజ్ లాట్ ఆఫ్ గ్రాఫిక్స్ ఇన్ ద ఫిల్మ్. సో మీరు ఇప్పుడు చూసే ట్రైలర్లో టీజర్లో యాక్చువల్లీ ఎక్కువ పెట్టలేదు. ఎందుకంటే మామూలుగా మీరు పబ్జీ ఫ్రీ ఫైర్ పబ్జీ కాదు, ఫ్రీ ఫైర్ కాదు, మేమే ఒక గేమ్ క్రియేట్ చేస్తాం ఈ సినిమాలో. నేమ్ ఆఫ్ ది గేమ్ యూ షుడ్ వాచ్ ద ఫిల్మ్. దట్స్ ద బెస్ట్ పార్ట్. ఆ గేమ్ మీన్స్ మనందరం ఎలా స్క్వాడ్స్ కింద తయారయ్యి పబ్జీలో నలుగురు స్క్వాడ్ కాపాడుతూ ఉంటాం. అండ్ అందులో మనం ఎలా అదే నాకు ఐడితో పాస్ చేయాలి, నాకు పాస్ చేయాలి ఎలా మాట్లాడుతుంటాం. అలా సినిమా అంతా ఒక గేమ్ లా అలవాటు. స్క్వాడ్ ఇస్ నథింగ్ ఇన్ ద సినిమా అన్నట్టు ఉంటుంది. The whole movie we use all the VFX, graphics. So in my constraints, ఎట్లాంటి నెక్స్ట్ లెవెల్ సినిమా చేసి అలా చేశాను. సో అలాంటి ఒక థ్రిల్లర్ ఇస్ కమింగ్ అవుట్ ఆన్ September 13th. సో మీరందరూ I wanted to just watch the teasers and trailers. అది నచ్చితే I wanted to just share it on Instagram, comment on it or message me probably. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడలేను కాబట్టి I want to interact with a lot of people. So I was just telling them మా team కూడా digital team కి you guys can probably Instagram me, but మీ పేరుని తెలియదు కాబట్టి Instagram లో you mention that you are from Siddhartha, then probably if you really like the trailer materials, I want you to share them. That's the only reason that we're here. ఇదే మా ఫస్ట్ స్టార్ట్. If I can reach you 1,000 people, then మిగతా ఆంధ్ర, మిగతా తెలంగాణ, మిగతా other states I will reach. That's the only thing that I want from here. So thank you guys for accepting me and my team here. నా అన్ని వేసిన కూడా మీకు నచ్చింది అనుకుంటాను. I want you to see, check and thank you. I ended with one of your favorite dialogues from my previous film. My first film actually. నా ప్రేమ ఆకాశం పోల్చలేనంత ప్రేమ నాది. ఆయన సొంతంలో థ్యాంక్ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మన స్టాఫ్ ఎలా అంటే అల్యూమినీ స్టూడెంట్స్ ఆల్వేస్ వెల్కమ్. ఎందుకంటే we had a better staff here. ఇదంతా నేను సార్ అడుగుతూ చెప్పారు ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు అని. ఒకరు మెమరీస్ని బిల్డ్ చేసుకోవడానికి వస్తే ఇంకొకరు మెమరీస్తో బయటకు వెళ్తున్నారు. ఒకరు భయంతో ఉంటే ఒక బయట తెగించుంటారు ఫైనల్. This reminded me of my college days, and thank you for making me feel like I'm a part of you right now. I hope everybody understands English here, right? Do you understand? I speak slowly so that you all can understand what I'm saying, because I'm not that fluent in Telugu. I will learn for all of you. Thank you so much for this support. Thank you so much for this excitement and cheers. Oh my God, this is very lovely. You like the trailer and the teaser? You like the song? Are you going to watch the movie? It's releasing on 13th September. When? 13th September, we all are going. First show, we all are going and hitting the theatre. Are you with me? The team has put a lot of efforts in this movie.
one of us. Okay, just be with us, keep supporting like this. Keep this excitement high and hit the theaters, watch us and give us feedback. I hope all of you will like us till you like this teaser and trailer. Thank you so much. Thank you. I'll see you soon. You know, my father always told me, why did you do engineering if you wanted to be an actor? But whatever you learn today, no, it won't go for waste. Mark my word. See, even when I was doing engineering, same question. When will I use this? When will I use this formula? When will I use this techniques in life? This is what I thought. But definitely this will come for use. Okay. And I have my favorite quote. If not now, when? Okay. So that was my favorite quote. And this 4 years is very, very precious. It will go like that. And the moment you finish your engineering and after 2-3 years you'll be like, oh my god, I should have done something good at that time. You will have that, regret. So this is like an amusement park. Have fun. At the same time, when you're choosing different careers, have a perspective. Okay. So my movie is releasing on September 13th. We wanted to release the trailer in front of you so that you share the same excitement as us. And this college is like a powerhouse. So energy and innocence never in your life. And as Riya said, 13th of September we are going to watch the third day first show. We want to watch with you guys. So thank you so much. నా ఫస్ట్ స్పీచ్ కొంచెం తప్పుడు క్షమించండి. ధైర్యం మీరు ధైర్యం చెప్తున్నారు చాలు. బిఫోర్ గోయింగ్ అవర్ మూవీ లైక్ కొంచెం చిన్న స్టోరీ చెప్తాను. స్టోరీ చెప్పి నేను మూవీలోకి వెళ్తాను. ఓకే ఓకే. ఒక చిన్న కథ స్టార్ట్ చేసి మనం తర్వాత మూవీకి చెప్తాను. యాక్చువల్గా ఒక చిన్న కోనేరు నా కొనలాగా ఉంటుంది. దాంట్లో ఒక చేప ఉంటుంది. ఆ చేప నీరు వాటర్ ఇంకిపోతూ ఉంటుంది అనమాట. ఆ చేప అనుకుంటుంది ఏది నేను ఇక్కడ ఇంకిపోయి చనిపోవడమా లేదా దీని నుంచి వెళ్ళి ఇంకేదైనా చూసుకోవడం అనుకుంటుంది అనమాట. అప్పుడేంటంటే సరే ధైర్యం చేసి ఒక కొన్ని రోజులు వెయిట్ చేసి దగ్గరికి వస్తా ఉంది వాటర్. సరే స్లోగా బయట చూద్దాం, ఇక్కడేమి చనిపోతాము, ఇంకోసారి ట్రై చేద్దాం వేరే విధంగా అని చెప్పి ఆ పక్కన ఉన్న ఇసుక నుంచి స్లోగా దొరుకుంటా కొంచెం కష్టపడి వెళ్ళి వాటర్ టచ్ అవుతుంది. దానికి చూస్తే అది పెద్ద సముద్రం అనమాట. సో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు లైక్ నేను కూడా మీ నుంచి వచ్చినా అంటే ఎవరైనా కొత్త స్టూడెంట్ నుంచి ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చింది లేకపోతే ఎవరైనా పెద్ద స్టేజ్కి వెళ్ళేది. సో మీరు కూడా కంఫర్టబుల్గా జోన్లో పడుకుంటారు. స్మాల్ జాబ్ ఏదో సెటిల్ అవుదామా అది లేకుండా ఇక్కడ కొంచెం మంచి స్కిల్. నేను యూఎస్ నుంచి వచ్చాను. నాకు ఎలా ఉంది ఇక్కడ మార్కెట్ ఎలా ఉందని తెలుసు కదా. ఐటీ డిఫరెంట్ మార్కెట్స్ మంచి టెక్నాలజీస్ నేర్చుకొని మీరు ఒక కంఫర్టబుల్ కాకుండా మంచి కోర్సెస్ నేర్చుకొని మంచి లైఫ్లో వెళ్ళమని నా విషయం అన్నమాట. మీ అందరికీ ఎలా అయితే లైక్ అబ్దుల్ కలాం రతన్ టాటా ఏమని చెప్తారంటే లైక్ కళలు అనేది కళలని